Hey guys, I'm back with a new vlog. సో ముందుగా అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని. చాలా మంచిగా అనిపించింది కమెంట్స్ చదివినప్పుడు కూడా. పక్కాగా అందరికీ కమెంట్స్ చూసి రిప్లై ఇస్తాను. అండ్ లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చెప్పేస్తాను. సో ఇన్ని మంచిగా శారీ కట్టుకున్నా కదా, ఏమన్నా స్పెషల్ ఒకేషన్ అనుకుంటున్నా, ఈవెంట్ అనుకుంటున్నా, నో ఈవెంట్స్, నో బర్త్డే పార్టీస్, నో యానివర్సరీస్, ఏది లేదు ఈరోజు. కానీ చాలామంది ఈ వీడియో కోసం నన్ను అడిగిండ్రు. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్లో చాలామంది అక్క ఈ వీడియో చేయండి అక్క అని చెప్పేసి. సో గెస్సెస్ చేస్తున్నారా ఏం 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 చేస్తుంది ఈరోజు వీడియో అని చెప్పేసి. ఏం లేదండి, చాలామంది శారీ కలెక్షన్ అడిగిండు కదా. సో ఎస్, ఈరోజు మా మమ్మీ శారీ కలెక్షన్ చూపించేద్దామని వచ్చినాం ఈ ముందుకి. సో యాక్చువల్గా నా శారీ కలెక్షన్ ఇంకా రాలేదు చూపించే వరకు, బికాజ్ రీసెంట్గా వెడ్డింగ్ అయ్యేది కదా. సో అంత శారీ కలెక్షన్ నేనేం చేయలేకపోయినా. కానీ ఎస్, మన మమ్మీల శారీ కలెక్షన్ అంటే నెవర్ ఎండింగ్ కదా. అది ఎంతనా వాళ్ళవి చూపిస్తుంటే చూపిస్తూనే ఉండాలి. అన్ని కన్నా శారీలు ఉంటాయి మన మమ్మీస్ దగ్గర. సో అందుకు ఈరోజు మమ్మీ శారీ కలెక్షన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఇందులో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈరోజు అన్ని శారీస్ కూడా మమ్మీ ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ ఇవి. మమ్మీ ఓన్గా డిజైన్ చేయించుకుంది బయట. సో ఆ శారీస్ అన్నీ కూడా చూపించేస్తాను ఈరోజు. అదే మమ్మీని రూమ్లో కూర్చోబెట్టి వచ్చినాయి. ఇప్పుడు మమ్మీని ఎట్లా చేయాల్సిందని చెప్పి మధ్యలో మొత్తం అన్ని శారీస్ అన్నీ నింపేసి ఎక్కడ కదలకుండా ఇప్పుడే వస్తా అని చెప్పి కూర్చోబెట్టేసిన. అప్పటికే అంటుంది ఇన్ని శారీస్ నేను చెప్పగలుగుతానా అని చెప్పేసి. కానీ ఓపిక చేసుకొని చెప్పాల్సిందే అని కూర్చోబెట్టేసిన. సో ప్రతి ఒక్క శారీకి ఒక స్టోరీ ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది కదా ఆ స్టోరీస్ వింటూ ఉంటే కూడా. నేను చెప్పడం కంటే ఇంకా మమ్మీ చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మమ్మీనే కూర్చోబెట్టేసిన ఇంకా. సో ఎస్, లేట్ చేయకుండా జల్దీ వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి అమ్మ ఇలా అన్ని శారీస్తో ఇలా కూర్చుంది అంటున్నారా? ఏం చేద్దాం, మీ అక్క అలా బుక్ చేసేసింది నన్ను. అమ్మ ప్లీజ్ శారీ కలెక్షన్ చెయ్యి మా, ప్లీజ్ 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 అని నా వెంట పడి మొత్తం నా చుట్టూ శారీస్ పెట్టేసింది. సో ఇప్పుడు ఇది శారీ కలెక్షన్. దీనిలో 1/4 ఆఫ్ మై శారీ కలెక్షన్. సో టుడే నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ మీకు పార్టీ వేర్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో పట్టు శారీస్, ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో కాటన్ శారీస్ చూస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఈ బ్లాక్ శారీ కోసం చెప్తాను, నేను కట్టుకున్న శారీ. సో ఈ శారీకి పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే దిస్ శారీ సమ్ 15 years బ్యాక్ నేను తీసుకున్న శారీ ఇది. యాక్చువల్లీ నేను హైకోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏమైందంటే హాఫ్ డే వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి వి వెంట్ ఫర్ షాపింగ్. అప్పుడు ఇది ప్లెయిన్ జార్జెట్ శారీ తీసుకొని ఇలా మగ్గం వర్క్, ఫుల్ ఆల్ ఓవర్ మగ్గం వర్క్ వేసాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ. అందుకే ఇన్ని ఇయర్స్ అయినా నేను అలాగే పెట్టుకున్నాను ఈ శారీ. సో మై ఫస్ట్ ఫేవరెట్ శారీ అంటే ఇది బ్లాక్. అండ్ బ్లాక్ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న శారీస్ అన్ని ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో నా నెక్స్ట్ ఫేవరెట్ శారీ రెడ్ కలర్ శారీ. ఇది చాలా బాగుంటుంది. దిస్ ఇస్ పార్టీ వేర్ శారీ, మళ్ళీ చాలా పెద్ద బార్డర్ వచ్చి. సో యా, బాగుంది కదా, చాలా పెద్ద బార్డర్. కడితే అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ శారీ వైట్ కలర్ శారీ. ఇది కంప్లీట్ క్రేప్ శారీ. ఇది కూడా కస్టమైజ్ నేను ప్లెయిన్ వైట్ తీసుకొని ఇలా మగ్గం వర్క్ చేయించాను. సో ఇది కూడా నాకు చాలా ఇష్టము. అండ్
చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే పార్టీ వేర్. సో మీకు ఒక్కసారి వేసుకొని చూపిస్తాను. బాగుంది కదా? యా. సో మన గర్ల్స్కి చాలా ఇష్టమైన కలర్ ఏంటి? పింక్ కదా. సో ఆ పింక్ శారీ ఇది మాత్రం నేను అలాగే వర్క్తో తీసుకున్నాను. వర్క్ శారీ మొత్తం కంప్లీట్ వర్క్ వస్తుంది ఈ శారీకి. ఇది కూడా పార్టీ వేర్ శారీ, చాలా బాగుంటుంది. జార్జెట్ శారీ అగైన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అగైన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ, కాపర్ సల్ఫేట్ కలర్. దిస్ ఈస్ ఆల్సో అగైన్ కస్టమైజ్డ్. ఇది కూడా నేను ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా అన్ని బంచెస్ వేయించాను. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. దిస్ ఇస్ సంథింగ్ యాంటిక్. ఇది యాంటిక్ డిజైన్ వస్తుంది. బూటీస్ చాలా బాగుంటుంది కడితే. సో నేను పిక్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, నా దగ్గర ఉన్న పిక్స్. నెక్స్ట్ ఏం శారీ చూపించాలి మీకు? అఫ్కోర్స్ అన్ని శారీస్ చూపించాల్సిందే, బట్ నాకు బాగా నచ్చిన శారీస్ ఫస్ట్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ నాకు బాగా నచ్చిన శారీ గ్రీన్ శారీ. దిస్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా ప్లెయిన్ శారీ తీసుకొని నేను ఇలా సిల్వర్ కలర్తో వర్క్ చేయించాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ శారీ కోసం చెప్పాలంటే ఈ శారీ నేను ప్రిసాలో తీసుకున్నా, ఆర్టిక్స్లో. సో ఈ శారీ చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ శారీ. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ బనారస్ వస్తుంది, మధ్యలో అగైన్ డార్క్ గ్రీన్ బనారస్. దెన్ పళ్ళు దగ్గర మాత్రం మనకి ఇలా నెట్టెడ్తో వస్తుంది. అండ్ బ్లౌజ్ అగైన్ ఇలా వచ్చాడు వాడు, చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 13 years బ్యాక్ నేను తీసుకున్న శారీ, ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. సో మనం ఏంటంటే ఫస్ట్ శారీస్ కొనడమే కాదు, దాన్ని మెయింటైన్ కూడా అలా చేయాలి, అప్పుడే చాలా బాగుంటాయి శారీస్ ఎన్ని ఇయర్స్ అయినా సరే. సో చాలా మంది నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు ఎప్పుడు తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావో, బట్ ఇది మాత్రం నేను 13 years బ్యాక్ తీసుకున్న శారీ. కాస్ట్ కూడా నాకు ఇది 15,000 పడింది అప్పుడు. నెక్స్ట్ గ్లాసో శారీ ఇది. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. కలర్ బిస్కెట్ కలర్ అంటారా ఏంటో, బట్ నాకు కలర్ నచ్చింది. సో ఈ కలర్ నచ్చి ఈ శారీ తీసుకున్నాను. సో చాలా బాగుంటుంది ఇది కూడా కడితే. శారీ లైట్ మెహందీ గ్రీన్ శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. ఇది మాత్రం నేను అలాగే తీసుకున్నాను. సో వర్క్ అయితే సూపర్ ఉంటుంది, సేమ్ కలర్ దాంతో ఇది వచ్చింది. ఈవెన్ దీనికి మిరర్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంటుంది ఈ శారీ కడితే. సో ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ బేసిక్లీ నాకు ఇట్లా లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ శారీ, ఇది కొంచెం హెవీగా ఉంటుంది ఎందుకంటే వర్క్ అంతా వచ్చింది ఈ శారీకి. ఇది గ్లాసో మధ్యలో వచ్చి అగైన్ షిమ్మర్ క్లాత్ వచ్చి చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం. ఇది నేను కళామందిర్ ఫస్ట్ స్టార్టింగ్ కళామందిర్ ఫ్యాషన్ సెంటర్లో ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్న శారీ ఇది. అప్పుడు నాకు ఇది 12,500 పడింది. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నేను ఈ శారీ పిక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. రియల్లీ ఇట్స్ ఆసమ్ శారీ, చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. ఈ శారీ బ్రాసో శారీ. ఇది డార్క్ మెరూన్ కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. సో గ్రీన్ కలర్ బార్డర్ విత్ యాంటిక్ బూటీస్ వచ్చినాయి మధ్య మధ్యలో. ఇది నేను ప్యాట్నీ సెంటర్లో చందన బ్రదర్స్లో తీసుకున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ, చాలా బాగుంటుంది కడితే మాత్రం. నెక్స్ట్ అగైన్ వైట్ శారీ. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. ఎంత బాగుంటుంది అంటే ఈ శారీ, ఇది ప్యూర్ జార్జెట్ శారీ అగైన్. సో ఈ శారీకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇట్లా. దిస్ ఇస్ ఆల్ మగ్గం వర్క్.
సో ఇది ఎందుకు మీకు మొత్తం విప్పి చూపిస్తున్నానంటే అంత బాగుంటుంది శారీ, చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ తర్వాత మనం బ్లాక్ శారీ చూస్తే బాగుంటుంది అనుకుంటా. సో ఈ బ్లాక్ శారీ మాత్రం ఒక చిన్న స్టోరీ ఉంది దీనికి. ఇది ఎప్పుడు శారీ తెలుసా, నా పెళ్ళప్పుడు నేను తీసుకున్న శారీ ఇది, ప్లెయిన్ శారీ. సో ప్లెయిన్ శారీ తీసుకొని అప్పుడు జస్ట్ ఇలా డాట్స్, ఇది అప్పుడు ఫ్యాషన్ ఉండే, సో అలా అనేసి అలా వేయించాను నేను. సో అప్పటి నుంచి ఈ శారీ చూడండి ఇప్పటికి కూడా ఇంకా ఎంత కొత్తగా ఉంటుంది అంటే అంత కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ ఈ శారీ అలీఖ్య కూడా కట్టింది, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ శారీ, అమ్మో ఇది ఎంత వెయిట్ ఉంటుంది అంటే ఈ శారీ నిజంగా చాలా వెయిట్. దీని బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఉంటుంది అంటే, బార్డర్ అంత పెద్దగా ఉంటుంది దీని బార్డర్. చాలా హెవీ శారీ ఇది. ఇది నేను మా ఇంట్లో గృహప్రవేశం తర్వాత నెక్స్ట్ మంత్ దివాళీ వచ్చింది, సో ఆ దివాళీ తీసుకున్న శారీ ఇది. రీసెంట్గా నేను పిక్స్ కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాలో. చాలా బాగుంటుంది ఈ శారీ, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ, కానీ కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం మేనేజ్ చేయాల్సిందే. ఏంటంటే మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసినాం మళ్ళీ అబ్బా కవర్లోకి తీసి. చెప్పు మమ్మీ, ఇంకెప్పుడు చెప్తావు అంటే చెప్పు. పర్లే మమ్మీ, ఎవరేం అనుకోరు. చెప్పు, నీ కలెక్షన్ నేను చూపించు. అనుకున్నాను కదా, నాకు ఓపిక ఉండాలి కదా ఏం చెప్పడానికి. కాదు, ఓపిక తెచ్చుకొని చెప్పు. సో నెక్స్ట్ శారీ అండి, ఇది లైట్ బ్లూ, స్కై బ్లూ శారీ. ఈ శారీ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్న శారీ ఇది. క్రేప్ తీసుకొని, ప్లెయిన్ క్రేప్ తీసుకొని ఇలా బార్డర్ పైన ఇలా పీకాక్ వస్తుంది దీనికి. సో ఈ శారీ యాక్చువల్లీ ఏంటంటే నేను ఏదో మూవీలో ముమైత్ ఖాన్ కట్టుకుంది, సో ఆ డిజైన్ నేను తీసి మరీ చేయించుకున్నాను ఈ శారీ. సో ఈ శారీ నాకు చాలా ఇష్టం, ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 years బ్యాక్ శారీ ఇది కూడా. శారీ ఇది, ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్. సో అందుకని ఇది కూడా ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా బూటీస్ అన్ని మగ్గం వర్క్ చేయించాను దీనికి కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. సో నాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేయడం చాలా ఇష్టము. ఆల్మోస్ట్ వైట్, బ్లూ అన్నీ అవన్నీ కామన్ కలర్స్ కదా, సో ఇలాంటి కలర్స్ కూడా తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది చాలా లైట్ వెయిట్ శారీ, ఎంత బాగుంటుంది అంటే ఇది అసలు కట్టుకున్నట్టే ఒంటి మీద ఉన్నట్టే ఉండదు. ఇది కూడా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ వేయించాను దీనికి. ప్లెయిన్ శారీ తీసుకుని చిన్న స్మాల్ లేస్ వేయించి ఇలా అన్ని బూటీస్, ఫ్లవర్ బూటీస్ వేయించాను. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ అయితే సూపర్ కలర్. శారీ అయితే నేను రెడీమేడ్ ఇలాగే తీసుకున్నాను, కాకి విత్ పింక్ కాంబినేషన్. సో డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కాంబినేషన్ ఇలా తీసుకున్నాను. దీని వర్క్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా పార్టీ వేర్ సార్, స్మాల్ బర్త్డే ఒకేషన్స్కి, అలాంటి ఒకేషన్స్కి వేసుకోవచ్చు. ఈ శారీ కూడా బాగుంటుంది. అది ఈ శారీ అయితే నేను రెడీమేడ్ అలాగే చార్మినార్లో తీసుకున్నాను శారీ. ఇలాగే వేసి ఉండింది ఇది. సో కాపర్ సల్ఫేట్తో ఇలా డిజైన్ వచ్చింది మెరూనిష్ కలర్ మీద. సో ఈ శారీ కూడా కొంచెం పార్టీ వేర్ బాగానే ఉంటుంది, కొంచెం చమక్ ఉంటుంది. సో నేను ఎక్కువ రేర్లీ కడతాను ఈ శారీ. సో హార్డ్లీ 1 or 2 times కట్టాను అనుకుంటాను శారీ అంతే. శారీ కోసం చెప్పాలంటే ఈ శారీ నిజంగా నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ శారీ. ఎందుకంటారా, ఇది ఫస్ట్ టైం నా కొడుకు వాడి ఫస్ట్ జీతంతో నాకు ఇప్పించిన శారీ ఇది. సో సౌత్ ఇండియా మాల్కి తీసుకెళ్ళి మరీ మమ్మీ నువ్వు శారీ తీసుకో అని చెప్పి సర్ప్రైజ్గా నాకు ఈ శారీ తీసుకుంటూ, ఈ సెలెక్షన్ కూడా వాడితే ఈ శారీకి లైట్ పింక్, లైట్ క్రీమ్ కలర్కి లైట్ బ్లూయిష్ కలర్ విత్ ఎవ్రీథింగ్, అంటే సేమ్ వర్క్తో వచ్చింది, సేమ్ థ్రెడ్తో. చాలా బాగుంటుంది ఈ శారీ.
వన్ క్రేప్ శారీ. ఇది కూడా మళ్ళీ కస్టమైజ్డ్ నేనే చేయించుకున్నాను, ప్లెయిన్ క్రేప్ శారీ తీయించి. సో మెరూన్ బార్డర్తో గ్రీన్ కలర్తో ఇలా వచ్చింది శారీ. ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ఈ శారీ కడితే అంత కంఫర్ట్ ఉంటుంది. 24 hours ఈ శారీ వేసుకొని ఉండొచ్చు, అంత బాగుంటుంది శారీ. లైట్ వెయిట్. శారీ అయితే ఆల్రెడీ సంగీత్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది. ఇది నేను అర్పిత సంగీత్ కోసం తీసుకున్న శారీ, రెడ్ శారీ. అలాగే రెడీమేడ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అగైన్ అర్పిత సెలెక్షన్. సో దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. సో వన్ మోర్ శారీ, ఇది క్రీమ్ శారీ. దీనికి శారీ ఇలాగే నేను కొన్నాను ఇది. సో దీనికి ఏంటంటే మిర్రర్ వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చింది, లైట్ అండ్ బ్లూ పింక్ వర్క్ వచ్చింది దీంట్లో. బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్, ఇది హెవీ బ్లౌజ్ వస్తుంది దీనికి, వర్క్ అంతా వచ్చి చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా కడితే మాత్రం సూపర్. సో ఒకసారి తీసుకొని చూపిస్తాను మీకు. కొంచెం లైట్ కలర్, బట్ స్టిల్ నైట్ పార్టీస్కి నైట్స్కి అలా వేసుకుంటే బాగుంటుంది శారీ. మళ్ళీ ఇంకొక పింక్ శారీ అగైన్. ఇది మళ్ళీ ఇంకొక క్రేప్. చాలా మటుకు నేను క్రేప్ జార్జెట్సే తీసుకుంటాను. సో ఇది కూడా కొంచెం హెవీగా ఉంటుంది, ఎందుకంటే వర్క్ మాత్రం చాలా హెవీ వర్క్ ఇది. అంటే ఈ పూసలు ఇవన్నీ వచ్చేసేసరికి కొంచెం బార్డర్ కింద హెవీగా ఉంటుంది. మధ్యలో అంతా ఇలా ఉంటుంది విత్ డాలర్ బూటస్ సంథింగ్ ఇలా వచ్చి షైనింగ్తో చాలా బాగుంటుంది ఈ శారీ కూడా కట్టుకుంటే. మెరూన్ శారీ ఇది కూడా ఎంత బాగుంటుందంటే ఈ శారీ నిజంగా చాలా అంటే చాలా. ఇది నేను ప్లెయిన్ శారీ తీసుకొని అగైన్ దీనికి మళ్ళీ ఇలా బూటీస్ వేయించి చిన్న లేస్ తీసుకొని వేయించాను. ఈ శారీ డిజైన్ చేయడానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను, బికాజ్ లేస్ ఇది అదంతా అనేసేసరికి ఆల్మోస్ట్ నేను ఎగ్జాస్ట్ అయిపోయిన శారీ. బట్ శారీ ఫైనల్ అవుట్పుట్ చూసినాక మాత్రం చాలా చాలా నచ్చింది. నిజంగా చాలా బాగుంది శారీ, చాలా బాగుంటుంది కూడా కడితే. అర్పి అక్క కూడా కట్టింది ఒకసారి శారీ. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. యా పింక్ శారీ. ఇది అగైన్ మళ్ళీ క్రేప్ శారీ. దీనికి కూడా ఇలా చిన్నగా ఇలా క్రీపర్స్ లాగా ఇట్లా స్ట్రైట్గా వచ్చేటట్టు డిజైన్ చేశాను. డిజైన్ చేయించుకొని ఇది కూడా నేను చేయించిన శారీయే. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా కడితే, చాలా అంటే చాలా బాగుంటుంది. అగైన్ దిస్ ఈజ్ అగైన్ 6-7 years బ్యాక్ శారీ ఇది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ, ఏంటి నువ్వు అన్ని శారీస్ నువ్వే డిజైన్ చేసుకుంటావు, రెడీమేడ్ శారీస్ ఎక్కువ కొనవను. నిజంగా నాకు రెడీమేడ్ శారీస్ ఎక్కువ కొనను, నేను ఈ మధ్యన కొంటున్నాను అంతే. బట్ బిఫోర్ మాత్రం నేను చాలా శారీస్ ఇలాగ ప్లెయిన్ శారీస్ తీసుకుని డిజైన్ చేసేదాన్ని. డిజైన్ చేసి నేను డిజైన్ చేయించుకొని కట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈరోజు ఎపిసోడ్లో చూపించిన శారీస్ అన్నీ నేను డిజైన్ చేసుకున్న శారీసే. సో నెక్స్ట్ శారీ అగైన్ వన్ మోర్ కస్టమైజ్డ్ శారీ, కాపర్ సల్ఫేట్ కలర్. అగైన్ క్రేప్ శారీ. ఇది క్రేప్ శారీ తీసుకొని ఇలా వర్క్ చేయించాను దీనికి కూడా. సో చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే నిజంగా ఇది కట్టి. అనుకోండి నా దగ్గర ఉన్న పిక్స్ మాత్రం మీకు పోస్ట్ చేస్తాను. సో లేని వాటికి ఐ కాంట్ ట్రై చేస్తా. కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్, ఇది పార్టీ వేర్ అగైన్. నెక్స్ట్ శారీ ఆరెంజ్ శారీ. ఇది కూడా ప్లెయిన్ శారీ తీసుకుని ఇలా నేను చెమ్కీతో వర్క్ చేయించాను. చెమ్కీతో వర్క్ చేయించి మధ్య మధ్యలో బూటీస్ అలా వేయించాను. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కడితే. ఇట్స్ లైట్, చూడండి ఎంత బాగుంది కలర్.
ఆరెంజ్ కలర్ కదా, చాలా 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 ఆరెంజ్కి విత్ కాపర్ సిల్కెట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కాంబినేషన్ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ దీంతో పాటే నేను రెడ్ కూడా తీసుకున్నాను. రెడ్ తీసుకొని ఆ రెడ్కి ఇలా మొత్తం టోటల్గా కలర్డ్ చమ్కీస్తో వర్క్ చేయించాను. సో ఇలా కలర్డ్ చమ్కీస్తో వర్క్ చేయించి 2 సారీస్ నేను ఒకటేసారి చేయించుకున్నాను. సో ఇలాంటి శారీ బ్లాక్లో నా ఫ్రెండ్కి కూడా ఒక చేయించి పంపించాను, తనకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అది దానికి కూడా బాగా నచ్చింది. ఇంకొక డార్క్ పింక్ కలర్ శారీ అగైన్ విత్ వైట్ సిల్వర్ కలర్ వర్క్ దీని మీద కూడా వచ్చింది ఇలాగే. సో ఈ శారీ కూడా నేను ప్లెయిన్ శారీ తీసుకొని చేయించాను. సో అన్నిటికీ నేను ఈరోజు ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి చాలా కస్టమైజ్డ్గా చేసుకొని నేనే డిజైన్ చేసుకొని కాంబినేషన్స్ అంతా నేనే ఇచ్చేదాన్ని వాడికి. సో బాగుంది కదా, ఈ శారీ కూడా బాగుంటుంది. ఈ శారీ పళ్ళు చూడండి, సో బ్యూటిఫుల్. ఇవన్నీ శారీస్ మాత్రం ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న శారీస్ మాత్రం కాదు, ఆల్మోస్ట్ వీటన్నిటికి ఒక 7-8 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీస్ ఇవి. ఇప్పటి కూడా నేను ఎక్కువ కట్టను కాబట్టి, ఎక్కువ అంటే నేను కట్టిన శారీ మళ్ళీ కట్టాలి అంటే ఒక 6 months 1 year అవుతుంది. సో ఈ శారీ కూడా నేను హార్డ్లీ 3-4 times కట్టింటా అంతే. నెక్స్ట్ అగైన్ ఇది రెడీమేడ్ శారీ, ఇలాగే తీసుకున్నాను. వర్క్ విత్ ఇది మిర్రర్ వర్క్తో శారీ, మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఇది అప్పుడు ఏదో ఫ్యాషన్ ఉండింది మిర్రర్స్తో ఇలా. సో ఇది మాత్రం నేను రెడీమేడ్ అలాగే కొన్నాను. ఇది లంగావోని స్టైల్ శారీ అంటారు. ఇలా మధ్యలో ఫ్రిల్స్లో ఈ టైప్ వస్తుంది, మధ్యలో ఇక్కడేమో బ్లాక్ ఇలా వస్తుంది. ఇది కూడా నేను రెడీమేడే తీసుకున్నాను ఇలా. ఇది ఇట్ ఈస్ నాట్ డిజైన్ బై మీ. సో వన్ మోర్ శారీ, పింక్ శారీ విత్ గోల్డ్ బూటీస్ అండ్ గోల్డ్ సిల్వర్ చల్కీ ఇన్ బిట్వీన్. సో చూడే ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, కట్టుకుంటే అయితే సూపర్. సో ఇది లాస్ట్ 3-4 years బ్యాక్ నేను నా బర్త్డేకి తీసుకున్న శారీ. ఇది రెడీమేడ్ శారీ. ఇది కూడా 2 కాంబినేషన్స్, 2 కలర్ కాంబినేషన్స్, చాలా బాగుంటుంది ఈ శారీ. రెడీమేడ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ, ఎందుకంటే ఈ బ్లూ, డార్క్ బ్లూ అండ్ విత్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది. సో అలా అని తీసుకున్నాను ఈ శారీ. ఈ శారీ కూడా అగైన్ ఆ రోజే బర్త్డే రోజు తీసుకున్న శారీ. ఇది లాస్ట్ 3-4 days బ్యాక్. ఈ శారీ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు బ్లౌజ్ బాగా నచ్చింది. ఇది ఇట్స్ ఓన్లీ సీక్వెన్స్ శారీ అనమాట, కింద సీక్వెన్స్ వచ్చింది, సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది. సో బ్లౌజ్ నచ్చి శారీ తీసుకున్నాను నేను ఇది. సో చాలా కడితే మాత్రం చాలా బాగుంది ఈ శారీ. సో దీని మీద కూడా పిక్స్ ఉన్నాయి, అండ్ పోస్ట్ దట్ పిక్స్ ఆల్సో. ఈ శారీ లైట్ పింక్ బనారస్ శారీ. ఇది నేను చందన బ్రదర్స్లో తీసుకున్నాను. సో కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా పార్టీ వేర్ శారీ, బాగుంటుంది. సో బనారస్ శారీ ఇలా, ఇది పళ్ళు, ఇదంతా ప్లెయిన్ వస్తుంది శారీలో. సో చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది, కట్టుకుంటే అయితే సూపర్ ఉంటుంది శారీ. వన్ మోర్ బనారస్ శారీ బ్లాక్. ఈ శారీ ఎప్పుడు అంటే అర్పిత, అలేఖ్య వాళ్ళకి
ఫిఫ్త్ ఇయర్లో కడతాం కదా, అదేంటి ఒళ్ళలు కట్టిస్తాం కదా. సో ఒళ్ళలు బంటికి ధోతి కట్టించినప్పుడు తీసుకున్న శారీ ఇది. సో అన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ అనుకుంటే 15 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది, 15-18 ఇయర్స్ బ్యాక్ శారీ. సో ఇది చూడండి, ఇప్పుడే రీసెంట్గా కొన్నట్టు ఉంటుంది, అంత కొత్తగా ఉంటుంది. మెహందీ గ్రీన్ శారీ ఇది, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇది మాత్రం రెడీమేడ్ అలాగే తీసుకున్నాను నేను. సో ఇలా యాంటిక్ చిమ్కీ వచ్చింది దీనికి, ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. సో ఈ శారీ కొంచెం చూడండి బాగుంటుంది. ఇది కూడా పార్టీ వేర్ శారీ, స్మాల్ పార్టీస్కి అలా చిన్న బర్త్డే ఫంక్షన్స్ అండ్ అలా కట్టుకుంటే నైట్ డిన్నర్స్కి అలాంటివి వాటికి బాగుంటుంది శారీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు లాస్ట్ ఇంకా 2 శారీస్ ఉన్నాయి. సో ఈ శారీ కూడా నాకు బంటి ఇప్పించిన శారీ. ఈ శారీ క్రీమ్ విత్ గోల్డ్ కలర్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ. ఎంత పార్టీ వేర్ నైట్ డిన్నర్స్కి వేసుకుంటే అయితే ఇల్ బి వా అలా ఉంటుంది ఈ శారీ. అండ్ ఈ శారీతో పాటు ఇది వాడికి నచ్చిన శారీ, ఈ రెడ్ కలర్ మీకు తెలుసు కదా, నాకు రెడ్ అంటే చాలా ఇష్టము. సో ఈ రెడ్ కలర్ శారీ నేను తీసుకున్నాను, నా సెలెక్షన్ ఇది. దిస్ ఇస్ నెట్టెడ్ శారీ అనమాట. ఇది మాత్రం రీసెంట్గా తీసుకున్న శారీసే, సమ్ 1 year 2 years బ్యాక్ తీసుకున్న శారీస్ ఇవి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ పిక్స్ రీసెంట్గానే నేను పోస్ట్ కూడా చేశాను అనుకుంటా. సో సి బాగుంది కదా ఈ శారీ అయితే. చాలా బాగుంది మమ్మీ. నీకేంటి మా అన్ని బాగుంటాయి నీకు. యా సో డన్. సో పార్టీ వేర్ శారీస్ మాత్రం ఈ రోజు ఎపిసోడ్లో చూపించేశాను. రియల్లీ ఇప్పుడు చూపించేసిన, ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకొని మళ్ళీ కవర్లో పెట్టుకోవాలి. సో ఎనీవే ఐ హోప్ యూ పీపుల్ ఆల్ లవ్ మై శారీస్. సో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ సో అంతే కదా. ఛాన్స్ దొరికింది, వదులుతానా, కట్టేసుకున్నా. ఇంకా నాకు ఈ 2 శారీస్ చాలా ఇష్టము. ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకుంటున్నా, కుదరలే. ఇట్లా కట్టేసిన. ఎంతైనా అమ్మ చీరలు కట్టడంలో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మమ్మీ చీరలు కట్టుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే. సో ఇక అట్లా ఒక 3/4 వరకు ట్రై చేసిన మమ్మీ శారీస్ చూపించడానికి. ఇవన్నీ స్పెషల్లీ మమ్మీ డిజైన్ చేసుకున్న శారీస్. అప్పట్లో మంచిగా అన్నీ డిజైన్ చేసుకొని ఇప్పుడు కూడా కొన్ని చేస్తుంది. ఇక కొన్ని ఓపిక లేక రెడీమేడ్కి వెళ్ళిపోతున్నాము. కానీ ముందు చాలా ఓపికగా అన్నీ డిజైన్ చేసి పెట్టుకునే శారీస్ చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మమ్మీ శారీస్ అన్నీ ఎన్నో ఇయర్స్ శారీస్ కదా, ఎంత బాగా మెయింటైన్ చేసుకుంది మమ్మీ శారీస్ కూడా. ఎన్నో ఇయర్స్ 11-12 ఎన్నో ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇవన్నీ. ఇప్పుడు కూడా లైక్ కొత్తగా ఇప్పుడే కొన్నట్టున్నాయి ఆ శారీస్ అన్నీ. ఇంకోటి శారీస్ మెయింటైన్ చేయడంలో ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. అంటే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకుంది ఇది. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి రాగానే మమ్మీ ఫస్ట్ శారీ తీసి ఇమీడియట్గా ఫోల్డ్ చేయదు, కాసేపు అలా ఆరేస్తుంది. అంటే దాంట్లో ఉన్న స్వెట్ కానీ ఏదైనా ఏ స్మెల్ ఉన్నా సరే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత దాన్ని వర్క్ శారీస్ మెయిన్గా ఉల్టా మడత పెడుతుంది మమ్మీ. ఎప్పుడన్నా వర్క్ శారీస్ ఎప్పుడన్నా ఉల్టా మడత పెట్టి నీట్గా అన్నీ కూడా మమ్మీ శారీ బ్యాగ్లోనే పెట్టుకున్నది శారీస్. బికాజ్ అవి మంచిగా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయని. సో ఆ శారీ బ్యాగ్ కుట్టించుకొని సపరేట్గా ప్రతిదానికి సపరేట్గా ఉన్నాయి మమ్మీ దగ్గర. లైక్ శారీ బ్యాగ్స్ లైక్ ఫర్ డిజైనర్ వేర్కి, పట్టు శారీస్కి, నార్మల్ పట్టు శారీస్కి, రెగ్యులర్ వేర్కి అట్లాంటివి. సో ఈ మెయిన్గా ఈ డిజైనర్ వేర్ శారీస్కి మాత్రం ఇది ఒక టిప్. బ్లౌజ్ కానీ శారీ కానీ ఉల్టా మడత పెట్టి పెట్టుకోవాలి, ఉల్టా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలా. ఆ విధంగా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి శారీస్. అండ్ అస్సలు ఖరాబ్ కాదు వర్క్, అస్సలు స్పాయిల్ అవ్వదు వర్క్. అలాగే నీట్గా ఉంటుంది, ఇక్కడ ఏ స్టోన్ కూడా పోకుండా
చాలా నీట్గా ఉంటాయి. సో ట్రై చేసి చూడండి. వర్క్ సారీస్ అన్నీ కూడా ఉల్టా మడత పెట్టండి అండ్ బ్లౌజెస్ కూడా ఉల్టా తీసి ఫోల్డ్ చేసి పెట్టుకోండి. చాలా ఇయర్స్ వరకు ఉంటాయి శారీస్. మమ్మీ శారీస్ చూసిండ్రు కదా, అన్ని ఇయర్స్కి వస్తాయి, మంచిగా ఉంటాయి. రేపు ఇప్పుడు నేను అలా చేసింది అనుకో, రేపు నా పిల్లలు కూడా మమ్మీ ఇంత బాగా పెట్టుకున్నావు మమ్మీ శారీస్ అని అంటారు. సో అండ్ గైజ్, I hope all you loved our saree collection. Please do like, share and don't forget to subscribe my channel. Bye bye.